హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. సో ఈ రోజు ఈ వీడియోలో ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. ఆ ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ మన మెయిన్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్లో చేసినాము, బట్ కొద్దిగా క్రేజీగా మన ఫ్యామిలీ స్టైల్లో అయితే చేయబోతున్నాము. అది వచ్చేసి ఏంటిది అంటే, మీరు ఎప్పుడైనా సరే యాంగిల్ గ్రైండర్ చూసి ఉండొచ్చు. ఐరన్ రాడ్స్ని కట్ చేయడం కోసం ఇలాంటి ఐరన్ బ్లేడ్స్ని అయితే యూజ్ చేస్తారనమాట. ఇవి వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. వీటిని యూజ్ చేసి మనం ఐరన్ రాడ్స్ని, పోల్స్ని అవోటి కట్ చేస్తుంటాం. బట్ ఈ వీడియోలో మనం ఏం ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నామంటే, ఈ బ్లేడ్ ప్లేస్లో మేము యూజ్ చేయబోతున్నాం ఈ బుక్లో ఉండే ఒక పేపర్ని యాజ్ ఏ బ్లేడ్ లాగా మనం రౌండ్ షేప్లో కట్ చేసుకొని ఇదే మిషన్లో ఫిక్స్ చేసి ఆ తర్వాత దాన్ని యూజ్ చేసి ఏదైనా కట్ చేయాలి అంటే, ఏదైనా ఎందుకు కొబ్బరికాయ ఉంది, ఈ కొబ్బరికాయని కట్ చేయాలంటే మనం కట్ చేయగలమా లేదా అనేది ఈరోజు ఎక్స్పెరిమెంట్. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడొచ్చు, మన యాంగిల్ గ్రైండర్కి అయితే ఒక బ్లేడ్ అయితే వేస్తుంది, ఐరన్ కట్ చేసే బ్లేడ్. దీంతో కట్ చేస్తున్నా. సో మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్, ఇది ఏదైతే ఉందో మొత్తం కూడా కట్ అయితే కావడం జరిగింది. సో ఈ బ్లేడ్ వచ్చేసి ఇంత స్ట్రాంగ్గా ఉండే పైప్ని అయితే కట్ చేయగలిగింది. మనం ఇదే బ్లేడ్ ప్లేస్లో పేపర్తో మీరు ఇక్కడ చూసినట్లయితే బ్లేడ్ సైజులో ఉండే విధంగా ఇంత మనం కట్ చేసుకున్నాం. ఒకవేళ మనం కనుక దీన్ని యూజ్ చేసి బ్లేడ్ని రిప్లేస్ చేయగలమా లేదా అనేది అయితే టెస్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం బ్లేడ్ని తీసేసి ఈ పేపర్ని అయితే పెట్టి చూద్దాం. సేమ్ మన ఐరన్ బ్లేడ్ సైజ్ అంతా ఉండే విధంగా కట్ చేసుకున్నాం. ఒక పేపర్ని మనం ఇప్పుడు యాంగిల్ గ్రైండర్కి అయితే సెట్ చేసినాం. ఇప్పుడు దీన్ని మనం ఆన్ చేసినాం అనుకోండి, మీరు చూడవచ్చు సేమ్ టు సేమ్ బ్లేడ్ రొటేట్ అయితే ఏ విధంగా రొటేట్ అవుతుందో అదే విధంగా మనకు తిరుగుతుంది. జింగా ఒకవేళ ఇది పేపరే కదా అని చెప్పేసి నేను షెయ్యికి పెట్టుకుంటా అనుకున్నాం అనుకో, నాకు తెలిసి షెయ్యి కూడా కట్ అవుతుంది, అంత ఫాస్ట్గా తిరుగుతుంది. అవును, ఫస్ట్ థర్మాకోలే నీకు ఎగ్జాంపుల్ లాగా చూపిస్తా, నీ చేతికి డైరెక్ట్ పెట్టకుండా. సో ఇప్పుడు మన పేపర్ అయితే గాయస్ బ్లేడ్ లాగా తిరుగుతుంది కదా, మీరు చూడవచ్చు. థర్మాకోల్ని కట్ చేస్తున్నా. కాదండి పెట్టన్నా. సో మీరు చూసినట్లయితే గాయస్, ఇది వచ్చేసి నార్మల్గా మనం ఐరన్ బ్లేడ్ని పెట్టి కట్ చేస్తే ఏ విధంగా కట్ అవుతుందో సేమ్ టు సేమ్ అదే విధంగా థర్మాకోల్ షీట్ని అయితే కట్ చేయగలిగింది. ఒక పేపర్, మనం జస్ట్ పేపర్ని యూజ్ చేసి యాజ్ ఏ బ్లేడ్ లాగా దీన్ని అయితే కట్ చేయగలిగినాం. నార్మల్ థర్మాకోల్ షీట్ని అయితే గాయస్ ఆరామ్సే కట్ చేసింది. ఇప్పుడు దానికంటే కొద్దిగా స్ట్రాంగ్గా ఉండే ఒక అట్టను అయితే కట్ చేస్తున్నా. చూద్దాం ఇది కట్ అవుతుందా లేదా అని. కట్ అయింది, మీరు చూడవచ్చు. సింపుల్, మనం బ్లేడ్తో కట్ చేస్తే ఏ విధంగా అయితే కట్ అవుతుందో సేమ్ టు సేమ్ అదే విధంగా గైస్ కట్ అయితే కావడం జరిగింది. అండ్ మనకు నార్మల్ ఒక పేపర్ కట్ అయింది, థర్మాకోల్ షీట్ కట్ అయింది, అండ్ ఈ అట్ట కూడా కట్ అయింది కదా. నెక్స్ట్ ఏదైనా వుడ్ ఐటమ్ని కట్ చేయడానికి ట్రై చేద్దాం, చూద్దాం కట్ అవుతుందా లేదా. వుడ్ ఐటమ్ మన దగ్గర ఉంది, ఏంటిది అంటే కొబ్బరికాయ. మీకు అందరికీ తెలిసిందే, ఈ కొబ్బరికాయని కట్ చేద్దాం అండ్ చూద్దాం ఇది ఏమవుతుంది ఏం కథ అని చెప్పేసి. ఫస్ట్ సింగిల్ లేయర్ పేపర్ని మనం దీంట్లో పెట్టినాం. ఇప్పుడు దీంతో అయితే కట్ చేయడానికి ట్రై చేస్తాం. స్టార్ట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఆల్మోస్ట్ కొబ్బరికాయకు మొత్తం లోపలలాగా కాట్ అయితే వాడడం జరిగింది. బట్ దీంట్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ పేపర్ ఏదైతే ఉందో అది మనకు ఒకటే లేయర్ ఉండడం వల్ల కరిగిపోతుంది, అంటే ఇట్లా అయిపోతుంది అన్నమాట. దాన్ని ఐరన్ బ్లేడ్ కూడా ఐరన్ రాడ్స్ మనం కట్ చేసి అది మొత్తం చిన్నగా అయిపోతుంది. సేమ్ టు సేమ్ దానిలాగానే ఈ పేపర్ కూడా చిన్నగా అయిపోతుంది. ఈ విధంగా చిన్నగా కాకుండా ఉండాలి అంటే మనలో ఒక టెక్నిక్ని అయితే యూజ్ చేసిరు. ఆ టెక్నిక్ ఏంటి అంటే, ఒక పేపర్ కాదు ఇది, ఒక పేపర్ ప్లేస్లో 2-3 పేపర్లు పెట్టి దానికి మొత్తం ఫెవిక్విక్ వేసి ఒక స్ట్రాంగ్ లేయర్ అయితే తయారు చేస్తారు అనమాట. పేపర్ ఎవరా బ్లేడ్లు, సో అవి వచ్చేసి ఇవే. సో ఇది వచ్చేసి పేపరే, ఇగో మీరు చూడొచ్చు. అండ్ ఇవి కూడా పేపర్ కాదు, పేపర్లు 4-5 పేపర్లను ఒక దగ్గర పెట్టి మంచిగా ఫెవిక్విక్ పెట్టి అతకబెట్టిరు. సో ఇప్పుడు వీటితో కట్ చేసి చూద్దాం కట్ అవుతా లేదా, అరిగిపోతా, ఇవి మొత్తం కట్ చేయగలుగుతాయి అని చెప్పేసి. కట్ చేస్తా అంటారా? కట్ అవుతాయి.
సో చూద్దాం ఏం జరుగుతుందో. ఈ పెద్ద బ్లేడ్ అయితే గాయస్ ఫిక్స్ చేసినాము. ఇప్పుడు దీంతో కట్ చేస్తున్నా. ఒరేయ్ నాకు మొన్న ఒక రీల్ వచ్చింది, అదేంటంటే కట్ చేస్తుంటే ఇది కట్ అయ్యి వచ్చి నెత్తిలో వచ్చింది, అందుకని సేఫ్టీ ఉండరు. తాకితే తప్పలేదు, మా ఇంట్లో ఉప్పులే. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత దొడ్డు కట్ పడుతుంది. అబ్బా ఇలా ఫెవికిక్ పెట్టిరు కారా, కన్ను మడతానే, కన్ను మడుతున్నాయి. దీన్ని పోసేటప్పుడు కూడా ఘోరంగా మండి గదే ఏమైంది రావా. కన్ను మండుతున్నాయి. ఫెవికిక్ ఎఫెక్ట్ ఏం కాదు, మంచిగా ఉంది. నాకే బాధలేదు, మంచిగా కూర్చున్నా. ఫేకిక్ వల్ల గైస్ ఘోరంగా కళ్ళు మండుతున్నాయి. ఈ బ్లేడ్ మీరు చూడొచ్చు ఎడ్జెస్లో మొత్తం కూడా ఈ బ్లాక్ కలర్ లాగా మారిపోయింది. అండ్ కొబ్బరికాయను మీరు చూసినట్లయితే లోపల దాకా పర్ఫెక్ట్ కట్ చేస్తుంది. లోపల ఏదో మీకు పాట కనిపిస్తుందో అది కుడుకనే కదా, దాన్ని బ్లేడ్తో కట్ చేసినాం అనుకో మొత్తం ఇట్లా కప్పులాగా లేచి వస్తుంది, ఏదేమైనా కట్ అవుతుంది. ఒక పేపర్ని యూజ్ చేసి మనం కొబ్బరికాయని ఏదో కట్ చేయగలమా అంటే చేయొచ్చు. ఎగ్జాంపుల్ మీ ముందే ఉంది. సో ఫటాఫట్ కట్ చేస్తున్నాం. మనం దీంట్లో పెట్టిన పేపర్ బ్లేడ్ వచ్చేసి ఇంత సైజులో అయితే ఉండే, మనం ఒక కొబ్బరికాయని కట్ చేసేసరికి అది వచ్చేసి ఇంత సైజుకి అయితే మారడం జరిగింది. సో ఇంత డిఫరెన్స్ అయితే ఉంటుంది గాయస్. మనం ఒక కొబ్బరికాయని కట్ చేయాలంటే ఈ విధంగా అయితే అది అరిగిపోవడం జరుగుతుంది. అర్థమైంది? జల్లుమన్నదా? నేను అదే చెప్పబోతున్నా. ఆల్రెడీ వ్యూవర్స్ అందరికి అర్థం అయిపోయింది మనం పేపర్తోనే కట్ చేసినామని. మీరు చింపపోయింది, చాకు వచ్చింది దానికి. ఇగో సో ఇగో పేపర్ మొత్తం కూడా ఎక్కడికి పోయింది కరిగిపోయి అంటే ఇగో ఈ విధంగా మారి ఇక్కడ కింద ఏదో పడ్డదన్నమాట. ఇదంతా పేపరే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ షిప్పని అయితే తీసేద్దాం. ఓ కట్ అయింది. సో ఇప్పుడే మీరు ఇక్కడ చూసినట్లయితే కొబ్బరికాయను అయితే మనం లావట్టేసినాం, లిఫ్ట్ అయిపోయింది. వాటర్ పడదాం. ఏ ఫోన్ సప్ప ఉన్నాయి, పౌష్టికాహారం పట్ పట్ ఏమన్నా సాయన పోయానికి గట్ల గట్ల తాగపోతుంది, తాగనిపోతుంది. ఏం లాభం, ఏం లాభం చెప్పు జింగా. నువ్వు తాగపోతే ఆడు ముఖమంతా ఎట్లా పెట్టుకున్నావు కొబ్బరి పోగానే ఇక అస్సం మారేపు గాడిగా. సో మా వాళ్ళు వేసే పనులు వచ్చేసి గాయస్ గిట్ల అయితే ఉంటాయి. సో ఇప్పుడు ఈ కొబ్బరికాయను అయితే తిందాం. మనం నార్మల్గా పేపర్ని యూజ్ చేసి ఏదైనా ఐటమ్ని కట్ చేయగలమా అంటే ప్లాస్టిక్ని కట్ చేసినాం, థర్మాకోల్ని కట్ చేసినాం, వుడ్ని కట్ చేసినాం. ఇప్పుడు మనం ఏం టెస్ట్ చేయబోతున్నాం అంటే యాక్చువల్గా ఒక ఐరన్ బ్లేడ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఈ పేపర్తో తయారు చేసిన బ్లేడ్ని యూజ్ చేసి దీన్ని రిప్లేస్ చేయగలమా లేదా అనేది చూడబోతున్నాం. దానికోసం మనం స్టార్టింగ్లో పైప్ని కట్ చేసినాం కదా, సేమ్ పైప్ తీసుకొచ్చినాము, దీన్ని అయితే కట్ చేద్దాం. ఇప్పుడు ఫ్రెష్ బ్లేడ్ వేస్తున్నాం, పేపర్తో తయారు చేసింది ఇది కూడా. ఇంతకుముందుకు మేము ఐరన్ బ్లేడ్ని యూజ్ చేసి కట్ చేసింది అక్కడ సైడ్ అవుతుంది, మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఏం లేదు, ఫ్రెష్గా కట్ చేస్తున్నాము. లెట్స్ స్టార్ట్. మీరు నా
చెయ్యి డ్రెస్ మొత్తం చూడొచ్చు. ఈ పేపర్ ప్లేట్ ఏదైతే ఉందో ఇది మొత్తం అయిపోయేదాకా కట్ అయితే చేసినాము. పోల్కి ఏమైనా అయిందా అంటే ఫుల్ గరం అయితే అయింది, తప్పితే ఏం కాలేదు. జస్ట్ పైన కొద్దిగా అంతా అరిగిపోయినట్టు అయితే అయిందనమాట. మనం యాక్చువల్గా ఒక పేపర్ ప్లేట్ని యూజ్ చేసి ఐరన్ ప్లేట్ని రీప్లేస్ చేయగలమా అంటే ఇంపాసిబుల్. దాంతో మనం ఇవి పైపులు కట్ చేయొచ్చు, బట్ దీంతో అయితే కట్ చేయలేం. చిన్న చిన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో థర్మాకోలు, అట్టలు, అంతేకాకుండా కొబ్బరికాయలు, ఇటువంటివి ఏవైనా ఐటమ్స్ కట్ చేయాలనుకుంటే ఆరామ్సే కట్ చేయొచ్చు, బట్ ఈ పైపులను అయితే కట్ చేయలేం. సో ఫైనల్లీ గైస్, ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఇక్కడ ఫెయికి కాల్ వీటికి, ఇక్కడనేమో మధ్యలో కారుతుంది కోసేటప్పుడు.